న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కాపులపాలెం గ్రామంలో పునర్నిర్మించనున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం విశేష పూజలు నిర్వహించారు. వేద పండితులు కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ తదితర ఆగమ పండితుల ఆధ్వర్యంలో 15 మంది పుణ్య దంపతులచే గ్రామ ప్రదక్షిణ, క్షీరాభిషేకం, జలాదివాసం, ధన్యాదివాసం, మండపార్చన, సంస్థ దేవతారాధన, పూర్వక సాతీర్చన, పంచసయ్యాదివాసం తదితర పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కాపులపాలెం గ్రామంలో పునర్నిర్మించనున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం విశేష పూజలు నిర్వహించారు. వేద పండితులు కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ తదితర ఆగమ పండితుల ఆధ్వర్యంలో 15 మంది పుణ్య దంపతులచే గ్రామ ప్రదక్షిణ, క్షీరాభిషేకం, జలాదివాసం, ధన్యాదివాసం, మండపార్చన, సంస్థ దేవతారాధన, పూర్వక సాతీర్చన, పంచసయ్యాదివాసం తదితర పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా నేడు అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యంత్ర శిఖర రజిత ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమం గురువారం ఉదయం 7:53 నిర్వహించనున్నారు. ప్రధానంగా సుముహూర్త సమయానికి యంత్ర స్థాపనలు జరుగుతాయని వేద పండితులు తెలిపారు. అనంతరం మహాపూర్ణాహుతి, ఆచార్య పూజ, అగ్ని ప్రదక్షిణం, కుంభాభిషేకం, గోదృష్టి, ప్రథమ దర్శనం చేసిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నారు. ఇవన్నీ కూడా చేసిన తర్వాత అప్పుడు మనం అందరం దర్శించుకుంటాం. ఆ దర్శించుకునే సమయం సుమారుగా 10 గంటలకి, 9:30, 10 గంటలకి మనకి దర్శనంతో కార్యక్రమాలు పూర్తవుతాయి. యంత్రాల మీద కొద్దిగా 3 నెలలు వేసి వచ్చి యంత్రాల మీద సువర్ణ యంత్రం, వెండి యంత్రాలు, రాగి యంత్రాల మీద మరి మన చక్కగా అయ్యప్ప స్వామి వారి మండల దీక్ష పూనుకుని మరి ఆ స్వామి వారి యొక్క నామం ఎప్పుడో కూడా మనందరూ కూడా ఏమని నామం గోపలికితే నామ సాగిపోతుంది. అయ్యప్ప స్వామి మాల వేసుకొని మహారాజశ్రీ పేరాభక్తుల వెంకటేశ్వర గారు కుటుంబ సభ్యులు స్వామివారికి उत्तराभाद्रा नक्षत्रदेवाय हर्बुद्धयाय नमः।
స్వామిని సత్రం చెప్పండి. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి కొద్దిగా కుడి చేతి మీద తిరగండి వాయువ్యమూలకి. వాయుదేవుని తలుచుకుంటూ నమస్కారం చేయండి. కొద్దిగా కుడి చేతి మీద తిరిగితే ఈశాన్యములకు తిరిగితే ఈశాన్యములకు తూర్పుకి మధ్య భాగంలో బ్రహ్మదేవుడి ఉంటాడు. ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం చేయండి తలుచుకుంటూ. నుంచి మరలా యథాస్థానాల్లో కూర్చోండి. ఎవరు ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి. ఆ యొక్క 10 మంది దిక్పాలకులకి కూడా వారి యొక్క ఆయుధాలని బండి కానీ కారు కానీ బస్సు కానీ తయారవ్వాలంటే ముందు బాడీ మధ్యలో ఇంచులు, తర్వాత ఒక్కొక్కటి పెడతారు. అంతా అయిన తర్వాత ఒక్కొక్కటి ఆ లెవెల్ ప్రకారం పెడతారు. అన్నీ అయిన తర్వాత వాళ్ళు ఆ రోడ్డుని నింపుతారు. దాన్ని కంపెనీలు వచ్చి అలాగే మనిషికి విగ్రహం ఏదైనా విగ్రహం చెక్కాలంటే ఎక్కడి నుంచి స్టార్టింగ్ చేస్తారు? ఏదైనా విగ్రహం చెక్కాలంటే అంటే ముందు బాడీ దగ్గర నుంచి మధ్యలో మొదలెడతారు. అలా చెక్కుకుంటూ వచ్చి విగ్రహాలు లాస్ట్ లో
కృష్ణమండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మకిలీపురం కేసనపల్లి గ్రామంలో పురుగుల మందు తాగిన కుటుంబం. తండ్రి పలివెల నాగేశ్వరరావు, కుమారుడు సుమన్, కుమార్తె ప్రశాంతి ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని రాజోలు ఏరియా హాస్పిటల్కి తరలించిన చుట్టుపక్కల వాళ్ళు. నాగేశ్వరరావు భార్య 5 సంవత్సరాల క్రితం గల్ఫ్ దేశం వెళ్లి భర్తని పిల్లల్ని పట్టించుకోవడం లేదని కలత చెంది పురుగుల మందు తాగిన భర్త, 2 పిల్లలు రాజోలు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మకిలీపురం కేసనపల్లి గ్రామంలో పురుగుల మందు తాగిన కుటుంబం. తండ్రి పలివెల నాగేశ్వరరావు, కుమారుడు సుమన్, కుమార్తె ప్రశాంతి ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని రాజోలు ఏరియా హాస్పిటల్కి తరలించిన చుట్టుపక్కల వాళ్ళు. నాగేశ్వరరావు భార్య 5 సంవత్సరాల క్రితం గల్ఫ్ దేశం వెళ్లి భర్తని పిల్లల్ని పట్టించుకోవడం లేదని కలత చెంది పురుగుల మందు తాగిన భర్త, 2 పిల్లలు రాజోలు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా అనపత్తిలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అనపత్తి వైసీపీ కార్యాలయం నుంచి వైసీపీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అనపత్తి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో పథకాలు అమలు చేయాలంటూ వినతి పత్రం అందజేశారు.
జై జగన్
బాబు నరసింహ గారు మనిషి టీచర్ కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శంఖవరంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే సత్యప్రభ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రజలకు ఎన్డీఏ కూటమి శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శంఖవరంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే సత్యప్రభ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రజలకు ఎన్డీఏ కూటమి శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. నువ్వు పంచిపెట్టా ఇంకా రామరాజు జిల్లా గంగవరం మండల కేంద్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే శిరీష రంపచోడవరం ప్రాజెక్ట్ అధికారి. యోగాంధ్ర కార్యక్రమంలో స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శరీరానికి యోగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ఎంతో ఉపయోగకరమని యోగా సిబ్బంది తెలిపారు. రామరాజు జిల్లా
గంగవరం మండల కేంద్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే శిరీష రంపచోడవరం ప్రాజెక్ట్ అధికారి. యోగాంధ్ర కార్యక్రమంలో స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శరీరానికి యోగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ఎంతో ఉపయోగకరమని యోగా సిబ్బంది తెలిపారు. వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదా. మీ యొక్క కుడి రంధ్రంతో శ్వాసని పీలుస్తూ మీ ఎడమ రంధ్రంతో నెమ్మదిగా మళ్ళీ రింగ్ ఫింగర్ను ఓపెన్ చేసి వదలండి. మళ్ళీ ఎడమ రంధ్రంతో గాలి పీలుస్తూ కుడి రంధ్రాన్ని మీ థంబ్ ఫింగర్ని తో వదలండి నెమ్మదిగా. మళ్ళీ అగైన్ ఆపోజిట్ మీ కుడి రంధ్రంతో గాలి పీలుస్తూ ఎడమవైపు నెమ్మదిగా కొంచెంసేపు హోల్డ్లో ఉంచి అప్పుడు వదలాలండి. మనకి రిలాక్సేషన్ మోడ్ అనమాట అండి. ఓకే మేడం గారు కొద్ది ఇబ్బందికరంగా ఉన్న మేడం గారు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మరి సింపుల్ ఆసనాల్లో నెక్స్ట్ త్రికోణాసనం అండి. త్రికోణాసనం అండి. మీ లెఫ్ట్ టోని అటువైపు మార్చండి. లెఫ్ట్ టో అటువైపు ఫేసింగ్. ఓకే, దెన్ స్లోలీ బెండ్ అండి. చేతిని పైకి లేపండి. మీ యొక్క విచ్ యు ఆర్ కంఫర్టబుల్ అండి, మీకు ఎంతవరకు మీకు సహకరిస్తే అంతవరకు. దెన్ స్లోలీ రిలీజ్. ఓకే సార్. నెక్స్ట్ ఆపోజిట్ అండి. సిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తవుతున్నా హామీలను అమలు చేయలేదని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తవుతున్నా హామీలను అమలు చేయలేదని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద వెన్నుపోటు దినం సందర్భంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేసిన ఈ మోసంపై ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ఉద్యమం బాట పట్టిందని తెలిపారు. ఏడాది పాలనలో ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ప్రజల పక్షాన్ని నిలిచి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏడాదిలో 1,51,604 కోట్ల అప్పు చేసి ఒక్క హామీ అమలు చేయలేదని పేర్కొన్నారు. హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్ బుక్ కుట్రలతో అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కోడ్ చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి, నగర అధ్యక్షులు సుంకర, శివప్రసన్న, విద్యాసాగర్, బెండ విష్ణు, సాయి రాజబాబు యాదవ్, బెజివాడ బాబీ తదితరులు పాల్గొన్నారు. సార్
ఈ విధంగా మనం నిరసన తెలియజేసి బ్లాక్ డే కార్యక్రమం ఇటువంటి స్లోగాలు ఇవ్వండి కార్యకర్తలందరూ కూడా మనం చేస్తున్నాం. తారీఖు వెన్నుపోటు దినంగా ఈరోజు పరిగణించడం జరిగింది. చంద్రబాబు నాయుడు సుమారు 143 హామీలు ప్రజలకు ఇచ్చి ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. చంద్రబాబు నాయుడు పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క హామీ తప్ప ఒక పెన్షన్ హామీని తప్ప ఏది కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు మోసం చేశారు. ఆర్థికంగా ప్రతి పేదవాడు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. కనుక ఇచ్చి హామీలన్నీ కూడా నెరవేర్చాలని ఈ రోజున జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా ఈరోజు కాకినాడ సిటీ తరఫున సిటీ ప్రెసిడెంట్ గారు, మా స్టేట్ సెక్రటరీ గారు, ఇతర కార్పొరేట్ అందరి సమక్షంలో ఈరోజు ధర్నా చేసి మా నిరసన కార్యక్రమం తెలియజేసి ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు ఎప్పుడు జగన్ గారిని మోసం, ఎప్పుడు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చేవాడు. ఈసారి కూడా అలాగే ప్రజలు మోసం చేసి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అది నెరవేర్చకుండా చాలా సిగ్గుచేటు. ఇప్పటికన్నా కూడా కూటమి ప్రభుత్వంలో పెద్దలు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా కల చేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ప్రశ్నించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ తరఫున నిరసనని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించి ఏడాది పూర్తి కావస్తుంది. ఈ క్రమంలో సుపరిపాలన మొదలై ఏడాది, పీడ విరగడే ఏడాది కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించి ఏడాది పూర్తి కావస్తుంది. ఈ క్రమంలో సుపరిపాలన మొదలై ఏడాది, పీడ విరగడే ఏడాది కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పిఠాపురం శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సుపరిపాలనకు ఒక ఏడాది పూర్తయింది. ఈ శుభతరుణాన్ని పురస్కరించుకొని పండగ చేసుకుందామని కొండేవారం గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో గ్రామంలో ముగ్గుల పోటీలు మహిళలకు ఏర్పాటు చేసి విజేతలైన వారికి నగలు, చీరలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మిడిశెట్టి మణికంఠ, కామేష్, వసంశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వసంశెట్టి శ్రీనివాస్, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పొద్దున్న రంగవల్లులు చేసి సంక్రాంతి పండుగ చేసుకుని సాయంత్రం దీపావళి చేసుకోమని మా అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వంలో ఇంత మంచి పరిపాలన అందిస్తున్న సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా అధినాయకుడు కొండదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారి పిలుపుతో కొండవరం గ్రామంలో పండగ వాతావరణం నెలకొల్పే విధంగా ఉదయం ముగ్గుల పోటీలు, అలాగే వాళ్ళకి ప్రైజ్ మనీ బహుకరణ కొండవరం గ్రామ నాయకుల సహకారంతో, అదేవిధంగా సాయంత్రం మన జగనాసురుడి పీడ విరగడైన కారణంగా బాణసంచ కాల్పులతో సంబరాన్ని అంటేలా చేసుకోమని మా కళ్యాణ్ గారు కూటమి తరపున, అలాగే మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఎంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా కొండవరం నాయకులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, అదేవిధంగా మహిళలు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సంవత్సరం అయినందుకు గాను ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమిలో ఉన్న శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా యొక్క ప్రియ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశానుసారం మరియు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్ గారి సారథ్యంలో ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు సంబరాన్ని అంటేలా తెలుగు పండుగలను వాతావరణం నెలకొల్పాలని కళ్యాణ్ గారు చెప్పిన శుభ సందర్భంగా ఈరోజు దీపావళిని తలంటేలా ముగ్గుల కార్యక్రమం, అలాగే సాయంత్రం దేశ పరిపాలనకై రావణాసురుని అంతం చేస్తే
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా నీటికి జగన్నాథుడి బారి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడిన సందర్భంగా అంబరాన్ని అంటేలా సాయంత్రం బాణసంచ కాల్పులు కూడా కొండవరం జనసేన నాయకులు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వర్తించడం జరుగుతుంది. దీనికి కొండవరం గ్రామం నుంచి సహకరించిన మహిళలకు, నాయకులకు, కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ఐక్యత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కొండవరం గ్రామం తరఫున కోరుకుంటున్నాం. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి పేద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి వైద్యం చేయించుకోలేని పేద ప్రజలకు ఉచితంగా డయాలసిస్ అందుబాటులో ఉండాలని యానం జిప్మెర్కి తీసుకురావడం జరిగింది. మోడీ పేదవాళ్ల గురించి ఆలోచించి జిప్మెర్కి ఇంకా ఎన్నో ఆధునిక సదుపాయాలతో మిషన్ ఏరియాను మరియు డాక్టర్స్ కూడా సమకూర్చడం కూడా జరిగిందని, ఇంకా ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని మోడీ గారికి అభినందనలు తెలుపుతూ జిప్మెర్ ఎండి ఆనంద్ రాజు కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. అలాగే పాండిచ్చేరి నుంచి వచ్చిన డయాలసిస్ డాక్టర్ ఆనంద్ని కలిసి అభినందనలు తెలియజేశారు. యానం భారతీయ జనతా పార్టీ గోపి సురేష్ భగవాన్ లోవరాజు, ఆదినారాయణ, కృష్ణ జగన్ నరసింహమూర్తి, నూకరాజు మరియు మహిళా విభాగం తోట భవాని, అనిత, హంబి, రాణి మరియు తదితరులు పాల్గొన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి పేద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి వైద్యం చేయించుకోలేని పేద ప్రజలకు ఉచితంగా డయాలసిస్ అందుబాటులో ఉండాలని యానం జిప్మెర్కి తీసుకురావడం జరిగింది. మోడీ పేదవాళ్ల గురించి ఆలోచించి జిప్మెర్కి ఇంకా ఎన్నో ఆధునిక సదుపాయాలతో మిషన్ ఏరియాను మరియు డాక్టర్స్ కూడా సమకూర్చడం కూడా జరిగిందని, ఇంకా ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని మోడీ గారికి అభినందనలు తెలుపుతూ జిప్మెర్ ఎండి ఆనంద్ రాజు కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. అలాగే పాండిచ్చేరి నుంచి వచ్చిన డయాలసిస్ డాక్టర్ ఆనంద్ని కలిసి అభినందనలు తెలియజేశారు. యానం భారతీయ జనతా పార్టీ గోపి సురేష్ భగవాన్ లోవరాజు, ఆదినారాయణ, కృష్ణ జగన్ నరసింహమూర్తి, నూకరాజు మరియు మహిళా విభాగం తోట భవాని, అనిత, హంబి, రాణి మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ఇన్పేషెంట్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసాము మెడిసిన్కి సంబంధించి ఇప్పుడు 2 రోజుల నుంచి. సో ఎవరైనా పేషెంట్స్ అడ్మిట్ అవ్వాలి అని అనుకుంటే పంపించండి సార్. నిన్న ఎగ్జామ్ జరిగింది కదా సార్ నుంచి, అంటే అది గవర్నమెంట్ ప్రాపర్టీ అక్కడి నుంచి వచ్చిందా లేకపోతే ప్రైవేట్గా? 40 నుంచి 50 మంది ఉంటే కానీ డయాలసిస్ ఫెసిలిటీగా ఉంటుంది. ఇప్పుడే వచ్చారు. యాక్చువల్గా మేము జిహెచ్ నుంచి తీసుకున్నాం. యానంలో డయాలసిస్ పేషెంట్ ఎంతమంది ఉంటే ఇంకో 13 నుంచి 14 మంది ఉన్నారని చెప్తున్నారు. పూర్తి పేజీగా ఉండాలంటే 40 మంది పైబడి ఉంటే కానీ మన ఫుల్ వర్క్ జరుగుతుందండి అని చెప్పి ఆనవరాజు గారు చెప్పడం జరిగింది. అలాగే రాను ఇంకొక 2 ఇయర్స్లో ఫుల్ ఫీజర్గా డాక్టర్లు కానీ మిషన్లు కానీ అన్నీ కూడా ఇక్కడ ఏబుల్ఫుల్గా ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయని చెప్పి ఆనవరాజు గారు చెప్పడం జరిగింది. ప్రతి పేదవాడికి కూడా అందాలి, ఆరోగ్యం, విద్య అన్నీ అందుబాటులో ఉండాలని ఆ మహానుభావుడు మోడీ గారు ఏదైతే సంకల్పించారో అది ఈ రోజున ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్లో జరుగుతుందంటే మహానుభావుడు మోడీ గారు పేదవాళ్ళందరికీ కూడా దేవుళ్ళగా ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటులో చేస్తారంటే ఇది చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాం. ఈవేళ మోడీ గారు పెట్టిన ప్రతి పథకం పేదవాడికి అందుబాటులో రావాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.